తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటుంది. ఏవైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం వనపర్తి నియోజకవర్గంలో ఉన్నాము. మనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, దాదాపుగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి, దరఖాస్తులు అన్నీ తీసుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు చివరి తేదీగా కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. తీసుకున్నటువంటి దరఖాస్తుల్లో దరఖాస్తుదారులు వారికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తున్నారుగా, ఆ హామీలన్నీ కూడా ఎప్పటి వరకు నెరవేర్చే అవకాశం ఉంది? దరఖాస్తులు చాలా అంటే పెద్ద మొత్తంలో వస్తున్నాయి. చాలా అవసరాలు ఉన్నాయి పబ్లిక్. మొన్నటి వరకు గత పాలకులు 10 సంవత్సరాలు ఉన్న పాలకులు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం, వాళ్ళు చెప్పిందంతా మోసం, వాళ్ళంతా అరచేతుల వైకుంఠం చూపించి అదే డెవలప్మెంట్ అనుకున్నారు. అది కాదు. ప్రజలకు ఏం అవసరం ఉందో అది వాళ్ళు తీర్చలేదు, వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నారు. ఈ అప్లికేషన్స్ అన్నీ మేము 6 తారీఖు వరకు పెట్టినాం. అప్పటికి ఏదైనా డిమాండ్ ఉండి 2-3 డేస్ పెంచాల్సి వస్తే నిన్న మా సీఎం గారు చెప్పారు 2-3 డేస్ కూడా పెంచుతాం. పెంచిన తర్వాత దాన్ని ఫిల్టరైజ్ చేసి దాన్ని ఒకసారి చెక్ చేసేసి అధికారుల రిపోర్ట్ ఇచ్చి యూనిక్ కోడ్ ఒక్కొక్క అప్లికేషన్కి ఒక కోడ్ ఇచ్చేసి ఆ సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అని ఇచ్చేసి ఎంట్రీ చేసిన తర్వాత గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేద్దాం, నాకున్న ఇన్ఫర్మేషన్ అభయస్తాం. ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ ఫస్ట్ మన మహిళల అకౌంట్లలో ఫస్ట్ ఇంకోటి 2వ గ్యారంటీ చేయబోతున్నాం, 3వ గ్యారంటీ చేయబోతున్నాం. సో అట్లా 1 by 1 విత్ ఇన్ అంటే మేము కమిట్ అయినట్లు ఎవ్వరు కన్ఫ్యూజ్ అక్కర్లేదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళకి బుక్కులు అవసరం లేదు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు, వాళ్ళు సలహాలు ఇవ్వక్కర్లేదు. చెప్పిన ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో మేము ఈ నెలాఖరికల్లా ఇవన్నీ యాడింగ్, ఫీడింగ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 100 రోజుల లోపు అన్నీ మేము చెప్పిన 6 గ్యారంటీ ఫిలప్ చేస్తాం. సో మీరు చెప్తున్నారు మొదటగా మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు ఈ పథకం ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం దానికి సంబంధించి అకౌంట్ నెంబర్ అనేటటువంటి అంశాన్ని అక్కడ పొందుపరచలేదు, వారి అకౌంట్ నెంబర్స్ కూడా తీసుకోలేదు. ఎట్లా ఇస్తారు, అమలు కానీ హామీలు ఇవన్నీ అంటూ వారు విమర్శిస్తున్నారు. మేము అదే చెప్తున్నాం కదా, యూనిక్ కోడ్ తీసుకున్న తర్వాత అభయాస్తం ఎట్లా చేస్తాం, 57 years ఉన్న పైన వాళ్ళకి ఎట్లాగో పెన్షన్ ఇస్తున్నాం. ఆ లోపల ఉన్నాయన్నీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిది, ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళా సంఘాలు ఉంటాయి. అవన్నీ ఎట్లా తీసుకున్నాడో మాకు తెలుసు. వాళ్ళతో సలహాలు తీసుకునాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు చెప్పిన కొంతమంది సన్యాసులు ఉన్నారు, 500కే సిలిండర్ వేస్తే సగం సిలిండర్ ఇస్తారని చెప్తారట. సో మేము ప్రతిపక్షాల గురించి మేము పట్టించుకోము. మాకు ఓట్లు వేసిన ఓటర్ దేవుళ్లకు, కష్టపడ్డ మా కాంగ్రెస్ లీడర్లకు, మా అధికారంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలకు, వనపర్తి నియోజక ప్రజలకు, ఏదుల మండల ప్రజలకు మేము ఎట్లా సేవ చేయాలో తెలుసు, ఎట్లా అకౌంట్ నెంబర్ తీసుకున్నాలో తెలుసు, మేము 6 గ్యారంటీలు ఎట్లా చేయాలో తెలుసు. 100% చేస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ క్వశ్చన్ నన్ను మెయిల్ అడగండి, మళ్ళీ మాట్లాడతాం. సో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామనేటటువంటి హామీ ఎన్నికల ముందు నుంచి కూడా చెప్పుతూ వస్తున్నారు. 100 రోజుల్లో అమలయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% చేస్తాం. అందులో రెగ్యులర్ చేసేటివి ఒక 1 time సెటిల్మెంట్ అనేవి అవి అయితేనే ఉంటాయి. అందులో రెగ్యులర్ ప్రాసెస్ ఉన్నది ఓన్లీ ఫర్ ఇందిరమ్మ ఇల్లు. ఆ ఇందిరమ్మ ఇల్లు అనేది మాత్రమే ప్రయారిటీ కింద 1 by 1 చేసుకుంటూ పోతాం. మిగతా అన్నీ అయిపోతాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా ఫస్ట్ ఫేజ్లో ఎంత కావాలి, సెకండ్ ఫేజ్లో ఎంత కావాలని అన్నీ చేస్తాం. అవి కూడా. సో ఈ ప్రజాపాలన కార్యక్రమం మీద చాలామందికి చాలా అపోహలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. 6 తారీఖు తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, కొంతమంది లబ్ధిదారులకు ఆ పథకం వర్తించకపోయినా ఎట్లా చేయాలనేటటువంటి అపోహలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఎస్ ఆ అపోహలకు మేము వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కన్ఫ్యూజన్లో పెడుతున్నారు మా ప్రజల్ని. మేము అదే చెప్తున్నాం, ఇది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ప్రతి 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు నడుస్తుంది. ఇప్పుడు మిస్ అయితే మనం 4 నెలల తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏం కన్ఫ్యూజన్ లేదు. పబ్లిక్ అంతా క్లారిటీ ఉన్నారు. మేము కూడా రోజు స్పీచ్లలో అదే చెప్తున్నాం. ఏం అరిబురి లేదు. 6 తారీఖు కాబట్టి ఇంకా 2 రోజులు లేట్ అయినా తీసుకుంటాం. అట్లా కాకుండా మళ్ళీ 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు, 12 నెలలు ఉంటుంది, 3 సార్లు ఈ అభయహస్తం కార్యక్రమం ఉంటుంది. సో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ప్రజాపాలన అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారు. ఆ హామీలు ఏవి కూడా అమలుకు సాధ్యం కానివంటూ ప్రతిపక్షాలు అన్నారు కదా, ఎవరైతే ఆ ప్రతిపక్ష వనరులతో చర్చకు పెట్టుకుందాం. వాళ్ళు 2018 బిఫోర్ మేనిఫెస్టో ఇచ్చారు. వాళ్ళు గెలిచింది 57 ఏళ్లలో పెన్షన్ ఇస్తామని, ఇంకోటి రైతు బంధు పెంచుతామని, రైతు సంబంధించిన కొన్ని హామీలు ఇచ్చి ఫర్టిలైజర్ ఇస్తామని, అది దళితులకు 3 ఎకరాలు ఇస్తామని, 57 ఏళ్ళకు పెన్షన్ ఇస్తామని వాళ్ళు గెలిచిన ఫస్ట్ సంతకం పెడుతున్నారు. మీరు గుర్తు చేసుకుని ఆ రికార్డు తీయండి. సీఎం గారు మాట్లాడింది, అప్పుడున్న సీఎం గారు. కానీ
అది ఎప్పుడు ఇచ్చింది తెలుసా? ఆఫ్టర్ 4 years. అది కూడా డెడ్ లైన్ పెట్టింది 2018 వరకే 57 నిన్నలే. నాకు అంత క్లారిటీ నేను ఎందుకు చెప్తున్నా, యాజ్ ఎ ఎంపీపీ నాకు క్లారిటీ ఉంది, నేనే సంతకం పెడతా కాబట్టి. సో 4 ఏళ్ల తర్వాత మొన్న ఎలక్షన్ల ముందుకు తీసుకొచ్చారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. 1,00,000 రుణమాఫీ చేస్తున్నారు, ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఈ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ల్యాండ్ పోయిన బాధితులకు టైమ్లీ పేమెంట్ ఇవ్వలేదు. అంతెందుకు, ఈరోజు నేను గర్వంగా 4 సభలు చెప్పొచ్చిన, ఇది ఒక్క సభలనే చెప్పలే, అధికారులు లేరని. నాకు తెలిసి 2 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రంలో రిచ్ స్టేట్ అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో మా గ్రాఫ్ ఇట్లా ఉంది, మా జీడిపి ఇట్లా ఉంది అని చెప్తాడు కదా, ఇంగ్లీష్లో 4 మనకి వాళ్ళ ముక్కలు చెప్తాడు. సో ఇక్కడున్న ఇంగ్లీష్ వానికి అక్కడున్న ఇంగ్లీష్ వానికి అతి తెలివి అతి ఎక్కువ చదువుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రోజు వరకు లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 15 తారీఖు 20 తారీఖు మధ్యలోనే జీతాలు పడ్డాయి. నేను గర్వంగా చెప్తున్నా, మేము ఎలక్ట్ అయిస్తాం, నెలనే అయింది, ఈ రోజున నెల రోజులు ఫస్ట్ 3 తారీఖు నాడే మేము తెలంగాణ రాష్ట్రంలో శాలరీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మీరు కనుక్కోండి. సో ఈ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ దరఖాస్తులతో పాటు ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై ప్రజలకు ఎటువంటి స్పష్టత ఇస్తారు? ఎప్పటి వరకు తెల్ల రేషన్ కార్డుల మంజూరు కావచ్చు, ఆ దరఖాస్తుల ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించబోతుంది? ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారనే ఈ అభయస్థం ఆ ఫామ్లో 6వ ఆప్షన్ రేషన్ కార్డు పెట్టాల్సి ఉంటే పెట్టలేదనైతేనే అది కానీ ధరణి ఇష్యూ కానీ ఇంకో ఇష్యూ కానీ అన్ని వైట్ పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్తున్నాం. ఈ రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ చేస్తున్నాం, అంటే ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు. ఇప్పుడు అంతా అది వైట్ రేషన్ కార్డు అని అదని కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకు ఇవ్వకూడదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని గైడ్లైన్స్ రెడీ అవుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఆ రైతు బంధు కూడా కొన్ని గైడ్లైన్స్ రెడీ అవుతున్నాయి. రైతు బంధు ఎగ్జాంపుల్ ఏదైనా విలేజ్ ఉంది, ఆ గుట్టలు కనిపిస్తుంటాయి, దానికి పట్టపుక్కుంటే దానికి కూడా డబ్బులు వేస్తాం. సో అట్లాంటివి వేయం కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాంపుల్ గ్రామ కంట ఉంటుంది, ఈ గ్రామ కంటలో పాస్బుక్ ఉంటుంది ఒక రైతుకు, సో వాళ్ళకు కూడా రైతు బంధు వస్తుంది. అట్లా కాకుండా ఎవరైతే పంటలు వేస్తారో వాళ్ళకే 5,000 పెంచి 15,000 వేయాలని మేము సర్వే చేస్తున్నాం, గైడ్లైన్స్ రెడీ అవుతున్నాయి. ప్రతి దానికి మా దగ్గర ఒక కమిటీ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మా గవర్నమెంట్ చాలా సీరియస్ చేస్తుంది. ఆయన కూడా జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ అక్కడ పోయిండు. మేము కూడా సర్పంచ్ నుంచి ఇక్కడ వచ్చినాం. మేము ఏం చేయాలో తెలుసు, ప్రజలకు మేము ఎందుకు మాట ఇచ్చినామో తెలుసు. అన్నీ చేసి పెట్టే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో, ఎట్లా ఉండబోతుంది? అవుట్ ఆఫ్ 17లో ఒకటి ఎంఐఎం గెలుస్తుంది, బీజేపీ వాళ్ళు 2 నుంచి 3 గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ 12 గెలుస్తుంది, బీఆర్ఎస్ 1-2 గెలుస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. అంటే వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి గారు ఈసారి ఎంపీగా బరిలో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎంపీగా ఒకవేళ చిన్నారెడ్డికి టికెట్ కనుక కేటాయించినట్టయితే మీరంతా కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు. నాగర్ కర్నూల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, సో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, చిన్నారెడ్డి గారికి ఛాయిస్ లేదు. సో మామనార్ నుంచి చేసి అధిష్టానం చేసి మేఘారెడ్డిని వాడుకొని మామనార్ పోయి పని చేయంటే చేస్తాం. మేము పని చేస్తాం. మహబూబ్నగర్ నుంచి మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిన్నారెడ్డి గారు, అదేవిధంగా శివసేనారెడ్డి కూడా, వీరిద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. మేము కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను. కాంగ్రెస్ పార్టీ ఏడవై పని చేయమంటే చేస్తాం. పగలపూట ఒకటి రాత్రిపూట ఒకటి మేఘారెడ్డి మాట్లాడాడు. మొత్తం పగలు మాట్లాడినా రాత్రి మాట్లాడినా ఒకటి సింగిల్ లైన్ సింగిల్ ఎజెండా, మాట తప్పడు. సో మీ నియోజకవర్గంలో కూడా కొంత అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. అంటే ఏంటి, ఇదంతా రివెంజ్ ప్లాన్ అనుకోవచ్చా, లేకపోతే ఏంటో? 100% రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా, మాది కూడా రాజకీయ పార్టీ కదా, ఎందుకు బరాబర్ ఇస్తాం. వనపర్తిలు ఇస్తాం, స్టేట్లు ఇస్తాం, 100% ఇస్తాం. ఓకే, మొత్తంగా ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులన్నీ తీసుకుంటున్నాం. ప్రజల సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునేందుకే ప్రజల్లోకి మేము కూడా వస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నాము. ఏవైతే దరఖాస్తుదారులు చేసుకున్నటువంటి దరఖాస్తులలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారందరికీ కూడా ఖచ్చితంగా 100 రోజుల్లో ఈ పథకాలు అందే విధంగా చూస్తాం. అతి త్వరలో తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రారంభిస్తామంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేస్తున్నారు. మణికంఠ, RTV, వనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.